అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఎవరితో అయినా దోస్తీ చేస్తుంది, ఎవరినైనా ఎదురిస్తుంది, ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూరుస్తుంది. అలాంటి దేశం ఇటీవల పాకిస్తాన్కు క్లోజ్ అవుతోంది. పాక్ అంటేనే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కంట్రీ. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఆ విషయం ప్రపంచానికి తేటతెల్లమైంది. ఉగ్ర స్థావరాలను సాక్ష్యాలతో ప్రపంచం ముందు పెట్టింది. అయితే తాము ఉగ్రవాదానికి పూర్తి వ్యతిరేకమని చెప్పుకునే ట్రంప్ పాకిస్తాన్తో ఎందుకు స్నేహం చేస్తున్నారు? ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్తో మీటింగ్ వెనుకున్న రహస్యం ఏంటి? పాక్ కీలక ఖనిజాలు, హైడ్రోకార్బన్ల రంగంలో అమెరికా ఆసక్తి. ట్రంప్ కోసం భూమిని తవ్వేందుకు సిద్ధమైన పాకిస్తాన్. గతంలో పాక్ చమురు నిల్వలపై కన్నేసిన అధ్యక్షుడు ట్రంప్. భారత్తో పోలిస్తే పాక్పై అమెరికా తక్కువ సుంకాలు విధించడంపై చర్చ. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుగ్రహం కోసం తాపత్రయపడుతున్నారు. 6 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్తో అమెరికా ద్వైపాక్షిక చర్చలు నిర్వహించింది. 2 దేశాల సంబంధాలు బలపడుతున్నాయి. అమెరికా పాకిస్తాన్ సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిఫ్ మునీర్ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భోజన విందులో పాల్గొనడం, ఇంధన వాణిజ్య ఒప్పందం కుదరడం, అణ్వాయుధ భద్రతపై మునీర్ చేసిన వ్యాఖ్యలు ఈ మార్పునకు సంకేతాలుగా నిలిచాయి. గతంలో అనేక ఒడిదుడుకులు చూసిన ఈ 2 దేశాలు మళ్లీ దగ్గర అవుతుండడానికి కారణాలు ఏంటన్న అంశంపై ప్రపంచం చర్చిస్తోంది. అయితే వీటన్నిటికీ ఒకే కారణం కనిపిస్తోంది. పాకిస్తాన్లోని అరుదైన ఖనిజాలపై అమెరికా కన్నేసింది. అమెరికా ఆశలకు అనుగుణంగా పాకిస్తాన్ కూడా పనిచేస్తోంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ ఖనిజాలపై అమెరికా దృష్టి సారించిన నేపథ్యంలో ఇటీవల వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో ఆసిమ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్కు ఒక సూట్ కేసులో ఉన్న రేర్ ఎర్త్ ఖనిజాలను చూపిస్తున్న ఫోటో వైరల్గా మారింది. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అక్కడే ఉన్నారు. ఓవర్ కార్యాలయంలో క్లోజ్డ్ డోర్ సమావేశం తర్వాత యుఎస్ మెటల్స్ కంపెనీ పాకిస్తాన్తో $500 మిలియన్ పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసిన వారాల తర్వాత ఆ ఫోటో బయటకు వచ్చింది. నిజానికి వాణిజ్యపరంగా నిరూపించబడిన అరుదైన ఖనిజాలు లేనప్పటికీ పాకిస్తాన్ ప్రస్తుతానికి రంగురాళ్లతో ట్రంప్ను అబ్బురపరిచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా పాకిస్తాన్లో 3 నుండి 5 ట్రిలియన్ విలువైన అరుదైన ఖనిజాలు ఉన్నాయి. రాగి, బంగారం, బొగ్గు, క్రోమైట్, ఇనుము, ఉప్పు గనులు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. రేకోర్డిక్ గనులు ప్రపంచంలోనే అతిపెద్ద రాగి, బంగారం నిక్షేపాలలో ఒకటే. ఇలా పాకిస్తాన్లో ఉన్న ఖనిజ సంపదే అమెరికాను ఆకర్షిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్తాన్ పడరాని పాటలు పడుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పుల విరమణకు ట్రంప్ సహకరించారని, శాంతికి సహకరించినందుకు ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేయాలని షరీఫ్ కోరారు. పాకిస్తాన్ వ్యవసాయం, ఐటీ, గనులు, ఖనిజాలు, ఇంధన రంగాల్లో అమెరికన్ కంపెనీలు పెట్టుబడుల్ని పెట్టాలని కోరుతోంది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ ఖనిజాలు ఉన్నాయి. అయితే కల్లోలిత ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వ పట్టులేదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో మెజారిటీ బలూచిస్తాన్ ప్రాంతం ఉంది. అయితే పాకిస్తాన్ ఆలోచన ప్రకారం అమెరికన్ కంపెనీలు ఈ ప్రాంతంలో అడుగుపడితే ఇటు వేర్పాటువాదుల్ని అణచడంతో పాటు పాకిస్తాన్కు డాలర్లు వచ్చి అప్పులు తీర్తాయని భావిస్తోంది. ఇక ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో 2 దేశాల బంధం మరింత బలోపేతమైంది. మునీర్ ట్రంప్ భేటీలో ఇంధన వాణిజ్యం, భద్రతా అంశాలు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై చర్చించారు. పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా కట్టడి చేస్తామని హామీ ఇచ్చారు. అమెరికా పాక్ మిలిటరీ సహకారం పెంచే దిశగా సూచనలు వెలువడ్డాయి. అమెరికా ఇప్పుడు అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఒక అమెరికన్ మెటల్ కంపెనీ పాకిస్తాన్తో సుమారు $500 మిలియన్ అంటే దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు పెద్ద ఒప్పందంపై సంతకం చేసింది. పాకిస్తాన్ ఖనిజ వనరులను అన్వేషించడం, వాటిని శుద్ధి చేయడం, ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం దీని ఉద్దేశం. మరోవైపు వాణిజ్య విషయంలో ట్రంప్ ప్రభుత్వం భారత్పై కఠినంగా వ్యవహరిస్తూ పాకిస్తాన్కు అనుకూలంగా ఉంటున్నాడు. దక్షిణాసియాలో పాక్ వస్తువులపై కేవలం 19% సుంకం విధిస్తుండగా భారత్పై 25% సుంకం విధించారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా మరో 25% సుంకం విధించడంతో భారత్పై మొత్తం సుంకం 50%కి చేరింది. అమెరికా నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ అన్యాయం,
అసమంజసం అని తీవ్రంగా విమర్శించింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే సహజ వనరుల కోసమే అమెరికా పాకిస్తాన్కు దగ్గరవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.